హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఓటింగ్ అనలిస్ట్ చూద్దామండి. సో కొంతమంది ఏమో టాప్లో తనుజ అంటున్నారు, కొంతమంది ఏమో కళ్యాణ్ అంటున్నారు. సో ఎందుకంటే తనుజకి నెగటివ్ వస్తుంది కొంచెం ఫుటేజ్ అనేది. ఎందుకంటే రాము పైన కానీ అందరి పైన గట్టి గట్టిగా అరవడము, ఆ టాస్క్లో ఎక్కువ డబ్బులు తీసుకోవడము, అన్ఫేర్గా అనిపించడం వల్ల కూడా కొంతమంది మళ్ళీ చాలా వీడియోస్ కూడా ఎక్కువ యాంటీ అవుతున్నాయి. కాబట్టి సో తనది ఉందని అంటున్నారు, కానీ తనకి ఉంటుంది అబ్బా, ఓటింగ్ టాప్లోనే ఉంటుంది. ఎందుకంటే సీరియల్ చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సీరియల్ ఏంటంటే బిగ్ బాస్ షో చూడకుండా కూడా సీరియల్ వాళ్ళు ఇష్టం, అంటే సీరియల్ చూసే వాళ్ళు తనూజ మీద ఉన్న ప్రేమతో టక్కుమని వచ్చి ఓటేసిపోతారు. వాళ్ళు బిగ్ బాస్ షో చూడరు, జస్ట్ ఓట్ వస్తారు, మళ్ళీ మిస్డ్ కాల్స్ ఇస్తారు. ఊర్లలో ఉన్న వాళ్ళు మిస్డ్ కాల్స్ ఇస్తారు. ఖచ్చితంగా తనుజానే ఉంటుంది. బిగ్ బాస్ షో చూసే వాళ్ళకే తెలుసు ఎవరు ఏం ఆడుతున్నారు, ఏం ఆడతలేరు అనేది. సో దాని ప్రకారం తనుజానే టాప్లో ఉంటుంది. కావాలని వచ్చి నొక్కిపోతారు ఒట్టిగానే. యూట్యూబ్లలో కూడా యూట్యూబ్ చూసుకుంటూ పోల్స్ కనబడతాయి కదా, ఒట్టిగా తనుజకేసేస్తారు. ఆ తను తెలిసిన ఫేస్, ఇంకొకటి రికగ్నైజ్డ్ ఫేస్ అనమాట. గుర్తుపడతారు, ఆమెని గుర్తుపట్టి కొడతారు. ఇప్పుడు మా అమ్మ నాన్న ఉన్నారు, అరే ఈ ముద్దబంధనం సీరియల్ అమ్మాయి కదా, ఇష్టం అంతే. ఆ సీరియల్లో చేసిన ఆ ప్రేమ, ఆ లవ్, దాని ప్రకారం అనమాట ఆమెని టాప్లోనే ఉంటుంది. తర్వాత కళ్యాణ్ ఉన్నాడు. ఇంకా ఏం చెప్పాలి, తనుజ గురించి తెలిసిందే కదా. అందరూ 20 నిమిషాల వీడియో చేస్తారు, మనకు అంత ఓపిక లేదు, 3 minutes చాలు ఈ వీడియో. కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ ఫాస్ట్ ఫుటేజ్. సంజన ఎంత నోరుజానే, కళ్యాణ్ నోరు జాతాడు. కళ్యాణ్ చాలా బాగా ఆడుతున్నాడు. నిన్న మడ్ టాస్క్ ఆడాడు, సోడా టాస్క్ ఆడాడు. ఇంకా ఎక్కువ తనుజతో రాప మెచ్చుకోవట్లేదు, డైవర్ట్ అయ్యాడు. ఎవరితోని ఫస్ట్లో ఉన్న నెగటివిటీ లేదు, బాగా ఆడుతున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు, అందరితో కలుస్తున్నాడు, అన్నిట్లలో ఇన్వాల్వ్ అవుతున్నాడు, అన్నిట్లలో బాగున్నాడు. సెకండ్ పొజిషన్. ఇక థర్డ్ వచ్చేసి మనకి రీతు, దివ్య, సంజన. వీళ్ళది కొంచెం అటు ఇటు అవుతుంది అనమాట స్పేస్, కానీ వీళ్ళు ముగ్గురు ఆల్మోస్ట్ సేవ్ అవుతారబ్బా నాకు తెలిసినంత వరకు. రీతుకైతే నిన్న ఈరోజు ఫుల్ కంటెంట్ వస్తుంది. ఈరోజు అమర్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఫుల్ యాక్టివ్గా ఉంది. సో ఏదో ఒకటి చేసేయాల తపన ఉంది. సంజన గల్లాని అయితే ఫుటేజ్ కోసము నోరు జారుతుంది. రోడ్ రోలర్లా అని దివ్యని అనడము, నిన్న స్టేటస్ అంటే మా ఆర్టిస్టులు మేము అని మాట్లాడము, ఇంకొకటి వచ్చేసి నువ్వు సెలబ్రిటీస్ ఎంబట పడుతున్నావు అనడము, ఇలాంటి నోరు జారుతుంది. కానీ ఈమె ఏంటంటే స్ట్రెస్లో ఉంది, ఎలిమినేట్ అయిపోతానేమో, టాప్ 5లో ఉండాలి. సో నాకు సరిగా కంటెంట్ ఇవ్వట్లేదు, హైపరాది కంటెంట్ ఇవ్వట్లేదు అనగానే బాత్రూమ్ ఇష్యూ, ఆ ఇష్యూ ఏదో ఒకటి తెచ్చుకుంటున్నారు అనిపిస్తుంది. సో కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, ఫాలోయింగ్ ఉంది. దివ్య కూడా చాలా బాగా ఆడుతుంది. దివ్య కరెక్ట్గా మాట్లాడుతుంది కాబట్టి దివ్యకి కూడా ఓటింగ్ పడుతుంది, రీతుకి పడుతుంది. సో నాకు తెలిసి వీళ్ళు ఒకరు అటు ఇటు ప్లేసెస్ చేంజ్ అవుతున్నాయి. సంజన తర్వాత రీతు దివ్య, లేకపోతే సంజన దివ్య రీతు, ఇట్లా అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ సో వీళ్ళు నాకు తెలిసి సేవ్ అవుతారు. ఇంకా లాస్ట్ వచ్చేసి మనకి రమ్యకు ఖచ్చితంగా అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఓటింగ్ పడుతుంది నాకు తెలిసిపోదు. కానీ ఆమెకి ఏం కంటెంట్ రావట్లేదు, ఆ రోజు వచ్చిన కంటెంట్ తప్ప ఇంకేం కంటెంట్ రాలేదు. కానీ ఉంటుంది, పోదు అనుకుంటున్నా. ఇంకొకటి లీస్ట్ రాము రాథోడ్ అండ్ సాయి, వీళ్ళిద్దరు ఎలిమినేట్ అవుతారని నాకు అనిపిస్తుంది. లేదు ఒక్కరు అంటే సాయి ఎలిమినేట్ అవుతాడు. సాయి ఇమ్యూనిటీ వాడుకుంటే బాగుండేది. అలాగే మాధురికి ఏమైనా పవర్ ఇచ్చి కాపాడమన్నా కూడా రమ్యని సాయినన్నా పెడితే, రాముని రమ్యనన్నా పెడతారు. సో రమ్యకు వాడుతుంది. నాకు తెలిసి సాయి ఎలిమినేట్ అవుతాడు, డబల్ అయితే రాము ఎలిమినేట్. రమ్య కాదనుకుంటున్నా, చెప్పలేం, ఏదన్నా జరగచ్చు ఇంకా లాస్ట్లో ఉన్న వాళ్ళు ముగ్గురులో. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.